నమస్కారం. నేను డాక్టర్ లాలిత్య, ఎండి డర్మటాలజిస్ట్, కడిమి హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈరోజు మనం రింగ్ వార్మ్ గురించి మాట్లాడుకుందాం. రింగ్ వార్మ్కి చాలా పేర్లు ఉన్నాయి. రింగ్ వార్మ్ లేదా తామర అని కూడా అంటాము. మెడికల్ లాంగ్వేజ్లో టీనియా అని కూడా అంటాము. రింగ్ వార్మ్ ఒక ఫంగస్ వల్ల సంభవించే చర్మ వ్యాధి. ఇది వేడి, జిడ్డు వాతావరణాల్లో రావచ్చు. చెమట ఎక్కువ పట్టే ప్రదేశాల్లో మన వంటి మీద ఎక్కడైనా రావచ్చు. టీనియా చాలా రకాలుగా ఉంటుంది. టీనియా క్యాప్టిస్ అంటే తల మీద వస్తుంది. టీనియా ఫేషియా అంటే మొహం మీద వస్తుంది. టీనియా బార్బే అంటే గడ్డం మీద వస్తుంది. టీనియా క్రూరిస్ అంటే గజ్జల్లో వస్తుంది. టీనియా కార్పొరిస్ అంటే వంటి మీద వస్తుంది. టీనియా అంగువం అంటే గోర్ల మీద వస్తుంది. టీనియా మ్యానం అంటే చేతి మీద వస్తుంది. టీనియా పీడిస్ అంటే కాళ్ళ మీద వస్తుంది. కొంతమంది మెడికల్ షాప్లో మామూలుగా స్టిరాయిడ్ క్రీమ్స్ వాడి ఆ టీనియా మామూలుగా ఉండేదానికంటే విరుద్ధంగా కనిపిస్తుంది. దాన్ని టీనియా ఇన్కాగ్నిటో. టీనియా ఎవరికైనా రావచ్చు. ఇది నార్మల్ ఫంగల్ ఇన్ఫెక్షన్. మన ఇండియాలో చాలా కామన్ ఇన్ఫెక్షన్. కాకపోతే వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే డయాబెటీస్, ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళకి ఎక్కువగా రావచ్చు. పబ్లిక్ ప్లేసెస్లో స్నానాలు చేస్తున్న వాళ్ళకి రావచ్చు. అంటే స్విమ్మింగ్ పూల్స్, బావులు, చెరువుల్లో స్నానం చేసే వాళ్ళకి రావచ్చు. టైట్ ఫుట్వేర్ వేసుకున్నా కానీ ఇది వస్తుంది. ఇంట్లో పెట్స్కి ఏమైనా ఇట్లా రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా వాళ్ళ కేర్ టేకర్స్కి కూడా ఇవి రావచ్చు. ఇంట్లో ఇంకెవరికైనా ఉంటే వాళ్ళకి కూడా వాళ్ళ నుంచి వీళ్ళకి సోకుతుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇది ఎరుపుగా మొదలవుతుంది. మెల్లిమెల్లిగా నల్లగా మారచ్చు. రింగ్స్ లాగా ఉంటుంది. దురద, మంట ఉండొచ్చు. గోర్లకు కానీ వస్తే అది గోర్లు పసుపు రంగులోగా మారచ్చు, లేదంటే తెల్లగా ఉంటాయి. ఊరికే గోర్లు విరిగిపోవటం జరుగుతుంది. తలకి వస్తే ఆ వచ్చిన ప్రదేశంలో జుట్టు రాలిపోవటం జరగచ్చు. చిన్నపిల్లల్లో తలకి ఎక్కువగా వస్తుంది. ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వాష్ చేసుకున్నాక చర్మాన్ని మనం పొడిగా ఉంచుకోవాలి. ముఖ్యంగా వేళ్ల సందుల్లో, ఇంకా స్కిన్ ఫోల్డ్స్లో అంటే గజ్జల్లో, చంకల్లో చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి. గాలి బాగా తగిలేటట్టు చూసుకోవాలి. కాటన్ సాక్స్ వేసుకుంటే మంచిది. అంటే ఎక్కువ చెమట పట్టే వాళ్ళకి కాటన్ సాక్స్ వేసుకుంటే మంచిది. సాక్స్, అండర్వేర్స్ రోజు ఉతుక్కోవాలి. అలాగే యాంటీపర్స్పిరెంట్స్ అంటే ఇప్పుడు డియోడరెంట్స్ అట్లాంటివి వాడితే మంచిది. గోర్లు నీట్గా కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ పెంపుడు జంతువులతో ఆడుకున్నాక, వాటిని ముట్టుకున్నాక చేతులు నీట్గా శుభ్రంగా కడుక్షన్ వచ్చాక పక్కన వాళ్ళకి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోండి. అంటే ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇన్ఫెక్షన్ ఏరియాని టచ్ చేశాక, అంటే అక్కడ గోకడం అలా చేశాక మనం చేతులని శుభ్రంగా కడుక్కోవాలి. టవల్స్ ఒకరితో ఒకరు షేర్ చేసుకోకూడదు. బట్టలు కూడా ఒకరివి ఒకరు షేర్ చేసుకోకూడదు. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళ బట్టలు సపరేట్గా ఉతుక్కోవాలి. అది వాషింగ్ మిషన్ అయినా, చేత్తో ఉతుక్కోవడం అయినా కానీ సపరేట్గా నానబెట్టి ఉతుక్కోవాలి. వేళ్ళ కాళ్ళకి వచ్చినట్టయితే చెప్పులు వేసుకొని నడవటం మంచిది, ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్లో. అలాగే తలకి వస్తే ఒకరి దువ్వెనలు ఒకళ్ళు వాడకూడదు. ఎవరి దువ్వెనలు వాళ్ళే వాడాలి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ముందు చెప్పిన జాగ్రత్తలను పాటిస్తూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. వాళ్ళు మీ వ్యాధి తీవ్రతను బట్టి మీకు క్రీమ్స్ మాత్రమే ఇవ్వాలా, లేదంటే గోళీలు నోట్లో నుంచి వేసుకోవాల్సిన గోళీలు కూడా ఇవ్వాలా అనేది వాళ్ళకి తెలుస్తుంది. యాంటీఫంగల్ క్రీమ్స్ కానీ, ఓరల్ ట్యాబ్లెట్స్ కానీ మీరు నెల నుంచి 6 నెలల వరకు వాడాల్సి ఉంటుంది. అంటే మీకు ఎంత తీవ్రంగా ఉందో దాన్ని బట్టి వాళ్ళే చెప్తారు. థ్యాంక్ యూ. నమస్తే.